వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో హత్యకు గురైన నిఖిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ 2026 డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ. శాసనసభను తప్పుదోవ పట్టించారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలో మహిళ మరియు చిన్నారి అదృశ్యం. పటాన్చెరులో బీజేపీ కీలక నేతల సమావేశం. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఒక అపార్ట్మెంట్లో దారుణంగా హత్యకు గురైన భారతీయ యువతి గోడిశాల నిఖిత కుటుంబ సభ్యులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వారి స్వగృహంలో పరామర్శించారు. హైదరాబాద్లోని థానాకలోని అమెరికాలో హత్యకు గురైన నిఖిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈ సందర్భంగా నిఖిత తల్లిదండ్రులు బంధువులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిఖిత అక్కడ దారుణంగా హత్యకు గురవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. నిఖిత కుటుంబం హైదరాబాద్లో నివసించే మధ్యతరగతి కుటుంబమని ఈ ఘటన వారిని తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిఖిత తన స్నేహితుడికి కొంత డబ్బుగా అప్పుగా ఇచ్చిందని ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు కోపంతో ఆమెను హత్య చేసి అదే అపార్ట్మెంట్లో మృతదేహాన్ని దాచిపెట్టినట్లు తెలుస్తోందని తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని సంబంధిత అధికారులు పోలీసులతో మాట్లాడినట్లు చెప్పారు. నిఖిత హత్య ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో చర్చించారని, నిఖిత భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అనే అమ్మాయి మొన్న అమెరికాలో మరణించినటువంటి సమాచారము వారి యొక్క తల్లిదండ్రులకు వారి చెల్లెలకు అందడం జరిగింది. మరి తార్నాకలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఒక సోదరిమణి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు వారికి తెలిసినప్పటికీ ఆ ఒక దారుణమైన హత్య ఆ అమ్మాయి గురైంది. ఈ హత్య వెనక ఎవరైతే అనుమానిస్తున్నారో ఆయన ఇండియాకు పారిపోయించినటువంటి ఒక సమాచారం కూడా ఈరోజు వారు ఇవ్వడం జరిగింది. గతంలో ఈ అమ్మాయి అతనికి డబ్బులు ఇచ్చినట్టు, డబ్బులు తిరిగి అడిగితే కోపం మీద ఆమెను చంపేసి వారింట్లోనే ఎక్కడో దాగిపెట్టాడు ఆ బాడీని అని చెప్పేసి కూడా మనకు సమాచారం వస్తూ ఉన్నది. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తార్నాకలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి చెల్లెలు వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తుంది. మరి ఇటువంటి ఒక దారుణ హత్య జరిగినటువంటి ఒక సందర్భంగా ఈరోజు ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము పోలీసులకు తర్వాత విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఢిల్లీలో కూడా వారు జయశంకర్ గారితో ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో మాట్లాడి ఆ ఒక భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటిగా వారు ఆ పనిలో ఉన్నారు. నాతో కూడా మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి గారు. నేను కూడా ఎక్స్టర్నల్ అఫేర్స్కు మినిస్ట్రీకి నేను ఉత్తరం కూడా రాయడం జరిగింది. పొద్దున అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. చాలా బాధాకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఆమె భౌతిక కాయాన్ని త్వరలోనే అమెరికా నుంచి భారతదేశాన్ని పంపించాలని చెప్పేసి కూడా ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫు నుంచి, మా తరఫు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాన్ని, ఒక విదేశాంగ మంత్రిత్వం సహకారాన్ని అందిస్తున్నది. మరి మా మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ వారిద్దరు కూడా ఈ విషయం తెలుసు. మరి వారి మంత్రాలయం నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తార్నాకలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆ కుటుంబం నాకు పరిచయము. చాలా మంచి పద్ధతి గల అమ్మాయి. మరి కేవలము ఈ యొక్క కొంత డబ్బు లావాదేవీలతో ఆమె అడిగినందుకు ఈ యొక్క జరిగింది. మరి ఈరోజు వారికి ఒక కుటుంబానికి నేను సంతాపం తెలపడానికి వచ్చాను. ఇక్కడ నాతో పాటు పార్టీ స్పోక్స్ పర్సన్ సుభాష్ గారు కూడా వచ్చారు. ఇద్దరు ఇక్కడ లోకల్గా మా వైస్ ప్రెసిడెంట్ బండా కార్తిక్ గారు, ఇక్కడ స్థానికంగా
ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వారికి ఈరోజు ఈ యొక్క భౌతిక కాయాన్ని త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం. జనరల్గా ప్రొసీజర్ ప్రకారము చాలా అక్కడ అమెరికాలో ఎంబామింగ్ అంటారు, అంటే ఫార్మసా అనేటువంటిగా లిక్విడ్లో దాన్ని కరిగి బాడీని ప్యాక్ చేసి ఆ కాఫీని మన ఫ్లైట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొసీజరు ఒక వారం 10 రోజులు జరుగుతుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ ఒక బాడీ మళ్ళీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ బాడీని మళ్ళీ ఇక్కడ ఫ్లైట్లో పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అవన్నీ తయారు కావడానికి ఫార్మాలిటీస్ అమెరికాలో ఉన్నటువంటి ఒక చట్ట ప్రకారం ఫార్మాలిటీస్ అంటే వారం అయినా కూడా మన అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అక్కడ అందరు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆల్రెడీ ఆ మంత్రాలయం తెలుసు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఈ ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క కాన్స్టిట్యున్సీలో వస్తుంది ఇది కూడా. వారు కూడా చాలా దిగ్భ్రాంతిలో మాట్లాడారు నాతోని. వారు కూడా చాలా కన్సర్న్గా ఉన్నారు. తప్పకుండా తొందరలోనే బాడీ వచ్చే ప్రయత్నం చేస్తాం. నా పాప చనిపోయిందని తెలిసింది సార్. తర్వాత 2 రోజులకి ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. అది కొంచెం వదంతుల వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాస్తారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్మేట్ 4 ఉంటుండే ఆమెతో పాటు. నా పాప బాడీ తొందర ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నా. మోడీ గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి, పద్మారావు గారిని కోరుతున్నా. ఇంకొకసారి ఏ అమ్మాయికి అట్లా అడగొద్దు. మేము మస్తు కలలు కంటాం పిల్లల గురించి. ఆడపిల్లలు అనేసి గవర్నమెంట్ సెంట్రల్ అంటారు. ఆడపిల్లలకు న్యాయాలు జరగాలని కోరుకుంటున్నాం సార్. 4 years అయింది. ఫస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. కొంచెం మేము బాధలు ఉన్నాం. తప్పుడు నిర్ణయాలు చేయకుండా నా బాబా బాడీ అలా మేము ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారిని కలిశాను, రామచందర్ గారిని కలిశాను, పద్మారావు గారిని కలిశాను. అక్కడికి ప్రభుత్వం కాడబోయి ఈ సెక్రటరియట్లో అప్లికేషన్ ఇచ్చిన బాడీ రావాలని కొంచెం న్యాయం జరగాలి. ఉప్పల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఉప్పల్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ 2026 డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవాలని హరీష్ రావు పేర్కొన్నారు. అనంతరం చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వచ్చినందుకు చైర్మన్ మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ మా మార్కెటింగ్ సభ్యులకు, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ కుటుంబ సభ్యులందరికీ సంతోషకరమైన రోజు అని అన్నారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి దగ్గరగా కట్కేసర్లోని ఎదిలాబాద్లో నూతనంగా హ్యాపీ హోమ్స్ సైట్ ఉందని, కస్టమర్లు ఈ హ్యాపీ హోమ్స్ ను సందర్శించి విలువైన ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మార్కెటింగ్ సభ్యులు, సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చైర్మన్ గారు, గౌరవనీయులు మిత్రులు మహేందర్ రెడ్డి గారు, మా సహచర శాసనసభ్యులు పేదల పెన్నిది, మోస్ట్ సింప్లిసిటీకి మార్కెట్. బహుశా 119 మంది ఎమ్మెల్యేల్లో గన్మెన్లు లేకుండా మోటార్ సైకిల్ మీద పొద్దున 6 గంటల మోస్ట్ సింప్లెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బండారు లక్ష్మారెడ్డి గారు, పెద్దలు శంకర్ రెడ్డి గారు, రఘుమారెడ్డి గారు, సత్యరెడ్డి గారు, డైరెక్టర్లు, మా మిత్రులు సోమిరెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముళ్ళు కార్పొరేటర్లకు, ముఖ్యంగా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృష్ణా జలాలపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందతో పాటు కోవా లక్ష్మి, విజయుడు, అనిల్ జాదవ్లు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల అంశంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సభను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం వ్యాఖ్యలు చేశారు
చేశారంటూ బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, విజయుడు, అనిల్ జాదవ్లు అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంటూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుతో రాజకీయంగా వేడి పెరిగింది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన 5 ఏళ్ల కూతురుతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారెడ్డి గుడి ప్రాంతంలో మహిళ చిన్నారి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన మహిళ పేరు రేఖ కాగా ఆమె 5 ఏళ్ల కూతురు మీనాక్షి. కుటుంబ కలహాల నేపథ్యంలో రేఖ తన కూతురిని వెంట తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. భర్త రమేష్ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు వెల్లడించారు. వారి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. పటాన్చెరు ఐబీ గెస్ట్ హౌస్ లో బీజేపీ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు. అనంతరం పాలమూరు కృష్ణా జలాల అంశాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు అధికార ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో నీటి సమస్యలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదని ఆరోపించారు. పటాన్చెరు ఐబీ గెస్ట్ హౌస్ లో బీజేపీ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాలమూరు కృష్ణా జలాల అంశాలపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో ఈ కీలక అంశాలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు తిట్టుకోవడానికే పరిమితమయ్యాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేసిన సంతకాలకు సంబంధించిన పత్రాలను ప్రజల ముందుంచామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ ఎంత టీఎంసీలు సరిపోతాయో అప్పట్లో అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారిన బీఆర్ఎస్ పాలనలో గాని కాంగ్రెస్ పాలనలో గాని ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. పాలమూరు ప్రజలను 2 పార్టీలు సీఎంలుగా మోసం చేశారని ఆరోపించిన రఘునందన్ రావు 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2 రోజులుగా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయం లోపల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు, తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించిండో ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ తిట్టడం, టీఆర్ఎస్ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి, వలసల జిల్లా అని పేరుపడినటువంటి పాలమూరుకి న్యాయం చేయడం లోపల 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ 2 సంవత్సరాలుగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లా స్థితిగతులు మారుతాయని ఆశపడిన కాంగ్రెస్ నాయకత్వంలో పాలమూరు పరిస్థితులు కానీ ఏమీ మారలేదు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నష్టం ఎంత ఉందో 2 సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు అంతే నష్టం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి విజన్ లేదు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం పేరిట ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తుంటే వీళ్ళు నువ్వెంత తిన్నావు నేనెంత తినాలి అనేటువంటి పంచాయతీ తప్ప ఈ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రజలని మభ్యపెడతా ఉన్నారు తప్ప వాస్తవంగా పాలమూరు విషయంలో కానీ కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ నాటి టీఆర్ఎస్కు నేటి కాంగ్రెస్కి మధ్యలో ఏం తేడా లేదు. ఈ 2 ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. వీళ్ళిద్దరూ కలిసి పాలమూరు జిల్లా ప్రజల్ని వంచిరు, మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల హాజరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తూ ఉంది. పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు నిండు శాసనసభలో. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం, బాధాకరం. నిండు శాసనసభలో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణలు, నీ కడుపులో అంత కంపు ఉందంటే నీ నోట్లు ఇంత కంపు ఉందని తిట్టుకుంటున్నారు తప్ప కంపును శుద్ధి చేసి రాష్ట్రాన్ని బాగు చేసి పాలమూరుకి నీళ్ళెట్లు ఇవ్వాలనే విషయం లోపల ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు. భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే పాలమూరు ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని మేమందరం కల్పించదలుచుకున్నాం.
జరుగుతున్నటువంటి చర్చని వ్యక్తిగత దూషణల నుంచి కటాఫ్ చేసి కేవలం సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడితే బాగుంటుందని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పెద్దలు ఇద్దరు కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మీతో వలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగురంగుల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. శ్యామల శైలజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శోభను మరింత పెంచారు. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో సంక్రాంతి వేడుకల సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. శ్యామల శైలజారెడ్డి ఆధ్వర్యంలో పటేల్ సునీతారెడ్డి, అరవింద్ శర్మ మరియు ఊర్మిళారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 100 మందికి పైగా మహిళలు ఈ ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో అద్భుతమైన ముగ్గులను వేసిన మహిళలను ఎంపిక చేసి మొదటి, 2వ మరియు 3వ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమం కాలనీ మహిళల్లో పండుగ ఆనందాన్ని రెట్టింపు పెంచింది. నమస్తే మేడం. నమస్తే అండి. మేము ముందుగా అందరికీ ఆర్కేపురం మా డివిజన్ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవ్రీ టైమ్ మా డివిజన్లో మాత్రం సంక్రాంతి శోభ మొదలైంది అంటే గ్రీన్ హిల్స్ నుంచే మొదలవుతుందండి. అది కూడా మా ఈ గ్రీన్ హిల్స్ ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న మహిళల నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా కన్నుల పండుగగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఇందులో నా పేరు సునీతారెడ్డి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను నిజానికి. ఎందుకంటే మన సంస్కృతిని కాపాడడానికి వీళ్ళు చేసే కృషి మాకు చాలా నచ్చింది. ఈ ఇయరే కాదండి, ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇదే విధంగా మహిళలను ఎంకరేజ్ చేసి ఏజ్ అని కూడా పట్టించుకోకుండా మా శైలజారెడ్డి, చామల శైలజారెడ్డి అక్కయ్య తను ముందుండి అందరినీ ఎంకరేజ్ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. తనే కాకుండా తన స్నేహితులంతా గీత, ఇక్కడ చాలామంది కూడా ఉన్నారండి, మా ఊర్మిళక్క, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకొచ్చి మన సంస్కృతిని కాపాడుతున్నారు. కాబట్టి అందులో నన్ను ఒక భాగస్వామ్యం చేసిండ్రు. దానికి చాలా నేను సంతోషిస్తున్నా. ఇట్లాంటి పండుగలు ఇంకెన్నో మా అక్క వాళ్ళు జరపాలి. ఇవే కాకుండా ప్రతి పండుగకు కూడా ఏదో ఒక విధంగా ఇట్లా సెలబ్రేట్ చేసుకొని మహిళలందరూ ఒక తాటిపై వచ్చి ఈ విధంగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నానండి. అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడైతే సుహాసిని గారిని అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఇక్కడ ఈ పోటీ ఒకటి చేయడం చాలా బాగుందండి. ఎందుకంటే మా శైలజ ఆంటీ మాకు ఎప్పటి నుంచో అందరినీ ప్రోత్సహించి చాలా బాగా గ్యాదర్ చేస్తారు. మన శైలజ ఆంటీ కానీ, ఊర్మిళ గారు కానీ, గీత గారు కానీ ఎవరైనా మాకు అందరికీ లేడీస్కి కాలనీలో సపోర్ట్ ఉండి అన్ని మంచి ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఈ ముగ్గుల పోటీ అనేది ఒకటి ఇప్పుడు స్టార్ట్ చేసి ఈసారి సంక్రాంతికి చాలా బాగా అయింది. అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారని, కానీ మంచి సక్సెస్ అయితే అయ్యింది. ఆంటీ కంగ్రాట్స్ మీకు. అదే ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకోటి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మళ్ళీ మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా మనం అందరం ఇట్లాగే మంచిగా చేసుకోవాలి మన కాలనీ వాళ్ళము అని మేము గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పిర్జాదిగూడ మూసీ పరివాహక ప్రాంతం ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నర్సింహులు తెలిపారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆయన పలు ప్రాంతాలను పరిశీలించి స్థానికులతో నేరుగా సమస్యలు తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ నర్సింహులు పిర్జాదిగూడ విద్యుత్ కేంద్రం పరిధిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్ పప్పుల అంజిరెడ్డి, కృష్ణగౌడ్లు స్థానిక ప్రజలతో కలిసి తమ సమస్యలను అధికారులకు వివరించారు. డైరెక్టర్ నరసింహులు మాట్లాడుతూ ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాంతంలోని సమస్యలను గుర్తించి విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో ఉన్న విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పాడైపోయిన కండక్టర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త కండక్టర్లు అమర్చే పనులు వేగవంతంగా కొనసాగిస్తున్నాయని తెలిపారు. ప్రజాబాటలో భాగంగా నాతో పాటు మా సీనియర్ ఆఫీసర్స్, మా సిబ్బంది అంతా కూడా పిర్జాదిగూడ సెక్షన్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరలో లో హైట్ పోల్స్ ఉన్నాయి. కొద్దిగా ఇది పక్కన మూసీ రివర్ వల్ల కండక్టర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. దానికి ఏబీ కేబుల్తో
రిప్లేస్ చేయాలని మేము ఈరోజు కేబుల్ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపట్లో ఈ డ్యామేజ్ అయిన కండక్టర్ ప్లేస్లో ఏబీ కేబుల్ రిప్లేస్ చేస్తాము. ఇంకా ఈ ఏబీ స్విచ్లు అన్నీ కూడా బాగా ఈ కెమికల్ పొల్యూషన్తో బాగా డ్యామేజ్ అయినాయి. వీటన్నిటి కూడా ఒక 43 ఏబీ స్విచ్లు అన్నీ కూడాను డ్యామేజ్ అయిందని మేము గుర్తించి వాటన్నిటికీ కొత్త ఏబీ స్విచ్లు ఇప్పుడే మంజూరు చేశాము. ఇవన్నీ కూడా వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసి ఈ ఏరియాని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కింద ఏదైతే లో వోల్టేజ్ ప్రాబ్లం, అలాగే మనకి మూసీ ఏరియా ఉంది కనుక ప్రతి వైర్ కూడా రస్ట్ వచ్చేసి సన్నబడి తెగిపోవడం చాలా ప్రమాదంగా మారిందనేసి మన ఏఈ గారికి మనము చెప్తా ఉంటే ఆయన పై అధికారులను కూడా అందరినీ పిలుచుకొని ఈ సమస్యను ఇమ్మీడియట్లీ చేయండి అనేసి డైరెక్టర్ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు, డిఈ గారు అందరూ కూడా కోఆర్డినేషన్లో పల్లెపాట కింద తీసుకొని ఇది ఒక మంచి కార్యం తీసుకున్నారు. మాకి పీర్జాదిగూడలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో కూడా కేబుల్ వ్యవస్థను తీసుకొని వచ్చి అభివృద్ధికి మేము ముందుంటాం. అలాగే మన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నిన్ననే కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందంట. ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మంచి ఒక ఏదైతే కేబుల్ వ్యవస్థను తీసుకొని రావాలని చెప్పడం జరిగిందంట బట్టి గారి సమక్షంలో. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రైతులకు ఊరటగా మారింది. యూరియా కోసం మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ పుప్పాల రవీందర్ వెంటనే స్పందించి అధికారులతో కలిసి సమస్యకు పరిష్కారం చూపించారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో గ్రామ సభ సందర్భంగా యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యూరియా కోసం మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గ్రామ సర్పంచ్ పుప్పాల రవీందర్ గుర్తించారు. వెంటనే స్పందించిన సర్పంచ్, మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, ఏఈఓ మౌనికతో కలిసి చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఆవరణలోనే రైతులకు యూరియా కార్డులు మరియు యూరియా బస్తాల కూపన్లను పంపిణీ చేశారు. ఈ తక్షణ చర్యతో రైతులకు ఎంతో ఉపశమనం కలిగిందని గ్రామస్తులు తెలిపారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించిన సర్పంచ్ తో పాటు వ్యవసాయ అధికారులను రైతులు అభినందించారు. నాచారం హెచ్ఎంటీ నగర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాచారం హెచ్ఎంటీ నగర్ డెవలప్మెంట్ ఫోరం, నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం, ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నాచారం హెచ్ఎంటీ నగర్ డెవలప్మెంట్ ఫోరం, నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం, ఎస్ఎస్ఎస్ యువసేన వ్యవస్థాపకుడు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో నాచారం చౌరస్తా నుంచి హెచ్ఎంటీ నగర్లోని జిహెచ్ఎంసీ పార్క్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిఎస్పీ కె సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్ క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే 1908 నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ని ఎన్డీఎఫ్ ఆర్గనైజర్స్ అందరూ కూడా అందరినీ మమేకం చేసి యాంటీ డ్రగ్స్ తరఫున ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏందనేది అందరూ ప్రజల కళ్ళ కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది డిపార్ట్మెంట్ది, 1908కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎవరైతే ఇన్ఫార్మేట్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేట్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ తింటున్నారో, తాగుతూ ఉన్నారో, లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారో అనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టుంటే 1908కు ఇవ్వాలి. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుండి మొదలుకుంటే రమారమి ఇప్పుడు 12:30 దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోకల్ పోలీసు కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులు అందరూ కూడా
సహకరించుకుంటూ ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకు స్నాక్స్, అరటిపళ్ళు, బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా డ్రగ్స్ మీద నాటకాలు ప్రదర్శించటము, డ్రగ్స్ గురించి మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా స్టేట్ వ్యాప్తంగా ఇదంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ అదే, మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా అదే ఉంది. కాబట్టి వారి ఒక సూచనల మేరకే మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మా డైరెక్టర్ గారు సందీప్ శాండిల సార్ గారు మమ్మల్ని ప్రజలలోకి పంపించటము, ఈ కాలనీలలో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో అప్ టు యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలియపరచటం, వాళ్ళకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా బాగా ప్రబలిస్తే ఎవరైనా సరే మన తెలంగాణలో డ్రగ్ తినేందుకు కానీ ఎవరైనా తెలంగాణకు డ్రగ్ పంపాలన్నా కూడా భయభ్రాంతులకు గురి కావాలి. అసలు తెలంగాణ అంటేనే ఒక బెంబేలెత్తే విధమైన సిచ్యువేషన్ అయితే తీసుకురావడం జరిగింది మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వాడినట్లయితే మాకు 1908కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ముగిస్తున్నాం. ఈరోజు నాచారం అండ్ హెచ్ఎంటీ నగర్ ఫోరం డెవలప్మెంట్ ఫోరంలో 2వ యాంటీ డ్రగ్స్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరిగిందండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మనము 31 డిసెంబర్ 2025కి ముగించుకున్నాం. ఈరోజు సెకండ్ ప్రోగ్రామ్. ఈరోజు నాచారం చౌరస్తా క్రాస్ రోడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క కాలనీ రవీంద్రనగర్, ఇందిరానగర్, దాంతో సెయింట్ పాయిస్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ క్లోజ్ చేసుకుంటూ హెచ్ఎంటీ నగర్లో క్లోజ్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు డ్రగ్స్ అన్నది చాక్లెట్ రూపంలో వస్తుంది, దాని తర్వాత స్వీట్స్ రూపంలో వస్తుంది, అనేక రూపాలలో చిన్నపిల్లలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దానికి వస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే టెర్రరిస్ట్ కంట్రీస్ ఎవరైతే మన ఇండియా డెవలప్మెంట్, మన తెలంగాణ డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నది అనేక రూపాలలో అనేక ప్లేసెస్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సో మేము ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ తెలిస్తే మీరు డైరెక్ట్గా మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీకు ఒక భయం అని ఉంటుంది, మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ మనకి యాంటీగా వస్తారు వీళ్ళందరూ. సో మీరు మా దగ్గర తీసుకురండి, మేము దాన్ని సైలెంట్గా పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం. పోలీసు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీ దీంట్లో ఇంకొక అవేర్నెస్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారంటే పేరెంట్స్ టెన్షన్లో వచ్చేస్తున్నారు, కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే 10 మంది తెలిస్తే మన పరువు పోతుందని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అలా ఏం కాకుండా ఈ నాచారంలో మనము ఈ ఫస్ట్ స్టెప్ వేసినాము. యాంటీ డ్రగ్స్ ఫోరం నాచారంకి మీరు మెసేజ్ ఇవ్వండి. ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది 1000 మందితోటి. ఇప్పుడు ప్రతి 38 కాలనీలు నాచారంలో ఏవైతే ప్రతి కాలనీలో ఒక 4 మెంబర్స్ని ఫామ్ చేస్తాం. వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళకి తీసుకొచ్చి పిల్లలు దాని నుంచి ఎలా వాళ్ళని రక్షించుకోవాలి ఇది ఎవరికి తెలియకుండా మేము మీకు సపోర్ట్ చేస్తాం. దీనికోసం ఈ మెయిన్ కాన్సెప్ట్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఫోరం ఇది కూడా దానికోసమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలో హత్యకు గురైన నిఖిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ 2026 డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ. శాసనసభను తప్పుదోవ పట్టించారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలో మహిళ మరియు చిన్నారి అదృశ్యం. పటాన్చెరులో బీజేపీ కీలక నేతల సమావేశం. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.